నగరంలో పోలీసుల కాల్పులు కలకలం సృష్టించాయి. పెద్దంబరపేట ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో పట్టపగలు కాల్పులు జరిపారు. జాతీయ రహదారిపై పార్కింగ్ చేసిన వాహనాలను లక్ష్యం చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో నల్గొండ పోలీసులు అప్రమత్తమై నిఘా పెట్టారు. చోరీలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నంగా ఎదురుదాడి చేయడంతో పోలీసుల కాల్పులు జరిగాయి. వేకువజామున నల్గొండలో దోపిడి దొంగలు పోలీసులకు కనిపించారు. చోరీలకు పాల్పడుతున్న ఈ దొంగలను అనుసరిస్తూ వస్తున్న క్రమంలో హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ వద్ద నల్గొండ పోలీసులపై దొంగలు కత్తులతో దాడికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. దోపిడీలకు పాల్పడుతున్న పార్టీ గ్యాంగ్ ను నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 4 నిందితులను అరెస్టు చేశారు. దొంగలను పట్టుకునేందుకు రాచకొండ, నల్గొండ పోలీసులు సంయుక్తంగా ప్రయత్నించారు. గత కొంతకాలం నుంచి జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు దొంగల ముఠా తారసపడ్డారు. ఈ క్రమంలో దొంగల ముఠాను గుర్తించి వెంబడించారు. చివరికి రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చాక ఇక్కడ పోలీసులను అప్రమత్తం చేశారు. పెద్దంబరపేట సమీపంలోని ఓఆర్ఆర్ వద్దకు వచ్చేసరికి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులు కత్తులతో ఎదురు దాడి చేశారని, అందుకే గాల్లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.